పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన టేస్ట్ కు తగ్గట్టుగా కొన్ని ప్రత్యేకతలుంటాయి. లేటెస్ట్ గా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవర్ స్టార్ నటిస్తున్న నయా మూవీలోనూ పవన్ మార్కు ఫోక్ సాంగ్ ఒకటి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ట్యూన్ కూడా సిద్ధమైపోయిందట. తన సినిమాల్లో తనదైన మార్కు చూపించడానికి ప్రయత్నించే పవన్ అందుకోసం ఎక్కువగా ఫోకస్ సాంగ్స్ ను ఆశ్రయిస్తున్నాడని టాక్ ఉంది. పవన్ కెరియర్ తొలినాళ్లలో వచ్చిన తమ్ముడు సినిమా మొదలుకొని కొద్ది వారాల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చిన కాటమరాయుడు వరకు తనకు నచ్చిన ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ వచ్చాడు పవర్ స్టార్. ఫోక్ సాంగ్ ప్రేక్షకులకు నచ్చినా నచ్చకపోయినా వీటిని ఎంకరేజ్ చేసే విషయంలో పవన్ ఎప్పుడు ముందుంటాడని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం అత్తారింటికి దారేదితో కాటమరాయుడు అనే ఫోక్ సాంగ్ అప్పట్లో ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసింది. ఆ మాటకొస్తే ఆ సినిమా టైటిల్ పవన్ కు బాగా సూట్ అవుతుందనే ఉద్దేశంతోనే మరో చిన్న హీరో నుంచి ఈ టైటిల్ ను తీసుకున్నారు కాటమరాయుడు దర్శక నిర్మాతలు. ఇలా తన సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే ఫోక్ సాంగ్ ట్రెండ్ ను తన అప్కమింగ్ మూవీలోనూ కంటిన్యూ చేయాలని పవర్ స్టార్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర పాటలతో పాటు ఓ ఫోక్ సాంగ్ కోసం మంచి ట్యూన్ రెడీ చేయాలని చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్ కు సూచించాడట మాటల మాంత్రికుడు. తొలిసారి పవన్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న అనిరుద్ ఈ సినిమాలోని ఫోక్ సాంగ్ కోసం ఓ ఫన్నీ ట్యూన్ సిద్ధం చేసి పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పవన్ సినిమాల్లో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే ఫోక్ సాంగ్స్ జాబితాలో మరో ఫన్నీ ఫోక్ సాంగ్ చేరడం ఖాయంగా కనిపిస్తుంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.